పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఓపెన్ చేయగానే మనకు కనిపించే మెనూ బార్ లో ఫైల్ మెనూ, హోమ్ మెనూ, ఇన్సర్ట్ మెనూ, డిజైన్, ట్రాన్సిషన్స్, యానిమేషన్స్ అని ఇలా చాలా ఆప్షన్స్ కనిపిస్తాయండి. సో ఫస్ట్ మనం ఫైల్ మెనూలో ఉన్న ఆప్షన్స్ ఏంటియో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి న్యూ అన్నమాట. న్యూ లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో మనకి ఏంటంటే లాట్ ఆఫ్ ప్రెజెంటేషన్స్ ఉన్నాయి, వాటి టెంప్లెట్స్ ఉన్నాయి. అలాగే మనం క్యాలెండర్స్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే వాటి టెంప్లెట్స్ అన్నమాట ఇవన్నీ. సో థీమ్స్ ఉన్నాయి, టెంప్లెట్స్ ఉన్నాయి అనమాట. థీమ్స్ అంటే ఏంటంటే ఓన్లీ స్టార్టింగ్ పేజ్ ఎలా అయితే ఉందో ఓవరాల్ ప్రెజెంటేషన్ మొత్తం అదే టెంప్లెట్ మీద వస్తుంది, అదే థీమ్ మీద వస్తుంది అనమాట. సో వన్స్ మనం ఒక థీమ్ తీసుకొని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కి ఒక స్లైడ్ కి తయారు చేయాలనుకున్నప్పుడు నెక్స్ట్ స్లైడ్ కూడా అలాగే వస్తుంది అనమాట. చూడండి, సో నేను ఏ స్లైడ్ తీసుకున్నా సరే సేమ్ అదే థీమ్ తో వస్తుంది. అలా కాకుండా మనం టెంప్లెట్ తీసుకున్నాం అనుకోండి, చూడండి ఇక్కడ ప్రెజెంటేషన్స్ తో పాటు థీమ్స్ తో పాటు ఇవన్నీ ఎడ్యుకేషన్ కానీ బిజినెస్ కానీ ఇవన్నీ టెంప్లెట్స్ ఉంటాయి అనమాట. ఇవన్నీ ఆన్లైన్ టెంప్లెట్స్. సో మనకి నెట్ ఆన్ లో ఉన్నప్పుడు మాత్రమే ఇవి విజిబుల్ లో ఉంటాయండి. సో ఓన్లీ మనకి బ్లాంక్ ప్రెజెంటేషన్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇలా మనం ఒక టెంప్లెట్ తీసుకున్నప్పుడు చూడండి డౌన్లోడింగ్ యువర్ టెంప్లెట్ అని వస్తుంది కదా. సో వన్స్ మనం టెంప్లెట్ తీసుకున్నప్పుడు చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ ఉంటాయి అనమాట. సో ఈ టెంప్లెట్స్ ని మనం కస్టమైజ్ చేసుకొని మనకి నచ్చినట్లుగా మార్చుకోవచ్చు అనమాట. లైక్ ఈ షేప్స్ కానీ టెక్స్ట్ కానీ ఏదైనా సరే మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మనం ఏంటంటే ఇందులో కొన్ని మాత్రమే ఎడిట్ చేయగలుగుతాము, కొన్ని ఎడిట్ చేయలేము. సో మనం చూస్ చేసుకునేటప్పుడు ఆ టెంప్లెట్ ఏదైతే ఉందో మన ప్రెజెంటేషన్ కి ఏది సూటబుల్ అవుతుందో అది మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. లైక్ బిజినెస్ టెంప్లెట్స్ కానీ, విజిటింగ్ కార్డ్స్ కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కానీ, ఇలా ఏ టెంప్లెట్ కావాలనుకున్నా సరే మనం వీటిలో తీసుకోవచ్చు అనమాట. చూడండి ఇవన్నీ థీమ్స్ అన్నమాట. ఇవన్నీ ఏంటంటే ఓన్లీ స్టార్టింగ్ థీమ్ మాత్రమే వస్తుంది. టెంప్లెట్స్ వేరు, థీమ్స్ వేరు. ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్ ఓపెన్ అన్నప్పుడు ఓపెన్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే మనం ఓపెన్ అంటే ఏంటంటే రీసెంట్ ప్రెజెంటేషన్స్ కానీ లేదా మన పీసీలో సేవ్ అయి ఉన్న డాక్యుమెంట్స్ కానీ ఓపెన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ ఆప్షన్ ని యూజ్ చేస్తామన్నమాట. ఇప్పుడు పర్సనల్ గా OneDrive లో ఏమైనా సేవ్ అయి ఉన్న ఆ డాక్యుమెంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ లో డాక్యుమెంట్స్ అండ్ డెస్క్టాప్ అని 2 ఫోల్డర్స్ ఉన్నాయి నాకు. సో వీటిలో ఏదైనా సరే అంటే వీటిలో ఏదైనా డాక్యుమెంట్ మనం ఓపెన్ చేయాలనుకున్నప్పుడు మనం ఈ ఆప్షన్ యూజ్ చేస్తాం అనమాట. యాడ్ ఏ ప్లేస్ అంటే ఈ ఫోల్డర్స్ కాకుండా కంప్యూటర్ లో ఇంకెక్కడైనా సేవ్ చేయాలనుకున్నప్పుడు మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలనే ఫెసిలిటీ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి సేవ్ అన్నా సేవ్ యాజ్ అన్నా డిఫరెన్స్ ఏంటంటే, సేవ్ యాజ్ అంటే ఏంటంటే ఫస్ట్ మనం డాక్యుమెంట్ ని లేదా ప్రెజెంటేషన్ ని సేవ్ చేయాలనుకున్నప్పుడు సేవ్ యాజ్ అని క్లిక్ చేసి మన ఫైల్ నేమ్ ఇస్తాం అనమాట. చూడండి నేను ఇప్పుడు నేను చేస్తున్న ప్రెజెంటేషన్ ని సేవ్ చేయాలనుకున్నప్పుడు నేను సేవ్ యాజ్ అని క్లిక్ చేశాను. సేవ్ యాజ్ అని క్లిక్ చేసిన వెంటనే మనకి ఏమొస్తుంది చూడండి, ఎక్కడ సేవ్ చేయాలి అని లొకేషన్స్ అడుగుతుంది. సో మీ కంప్యూటర్ లో సేవ్ చేయాలా, లేకపోతే OneDrive లో సేవ్ చేయాలా, లేకపోతే ఇంకెక్కడైనా సేవ్ చేయాలా అన్నప్పుడు కంప్యూటర్ లోనే సేవ్ చేయాలి అనుకున్నప్పుడు మనం చూడండి ఇదిగో ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో OneDrive లో సేవ్ చేయాలనుకున్నప్పుడు OneDrive ఫోల్డర్స్ చూపిస్తుంది, కంప్యూటర్ లో సేవ్ చేయాలన్నప్పుడు కంప్యూటర్ ఫోల్డర్స్ చూపిస్తుంది అనమాట. సో ఎక్కడ సేవ్ చేయాలనుకున్నా సరే మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసి సేవ్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్ డిస్ప్లే అయింది కదా. సో ఎక్కడ సేవ్ చేయాలని అడుగుతుంది. ఇది వచ్చేసి పాత్ అండి, దీన్ని పాత్ అంటాం అనమాట. అలాగే ఇక్కడ ఫైల్ నేమ్ అని ఉంది చూసారా. సో ఇక్కడ ఈ ఫైల్ నేమ్ లో మనము ప్రెజెంటేషన్ నేమ్ ఇచ్చేసి సేవ్ చేస్తాం. సేవ్ యాజ్ టైప్ చూడండి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో సేవ్ అవుతుందా, లేకపోతే చూడండి ఎన్ని ఉన్నాయో. సో వీటిల్లో ఎక్కడైనా సేవ్ అయితే మనకి ఫైనల్ గా అవుట్పుట్ అనేది అంటే ఫైనల్ గా డాక్యుమెంట్ అనేది సేవ్ అయిందా లేదా అనేది ఎంత ఇంపార్టెంటో అది ఏ టైప్ లో సేవ్ అయింది అనేది కూడా అంతే ఇంపార్టెంట్. మనం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏది కాకుండా వేరేది ఏది పెట్టి ఇచ్చినా అది మనకి ఓపెన్ కాదనమాట. సో మనం ఏదైతే సేవ్ యాజ్ టైప్ ఉందో సో దానిలో మాత్రమే మన డాక్యుమెంట్ లేదా మన ప్రెజెంటేషన్ అనేది సేవ్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. మనం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసి నోట్ ప్యాడ్ లో సేవ్ చేయడానికి కానీ, ఇట్లా XPS డాక్యుమెంట్ లో సేవ్ చేయడానికి కానీ, లేదా PDF లో సేవ్ చేయడానికి కానీ కుదరదు. ఒకవేళ చేసామనుకోండి అది మనం అనుకున్నట్లుగా మనం చేసిన ప్రెజెంటేషన్ లాగా ఓపెన్ కాదనమాట తర్వాత ఓపెన్ చేసేటప్పుడు. సో ఇది సేవ్ యాజ్ అంటే ఏంటి, మన ఫైల్ నేమ్ ఇవ్వడానికి సేవ్ యాజ్ చేస్తాం. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్ ఏదైతే మనం సేవ్ చేస్తున్నామో, మన ఫైల్ నేమ్ ఇచ్చి సేవ్ చేసామో దానిలో ఏదైనా ఎడిటింగ్స్ చేసినప్పుడు లైక్ ఏదైనా థీమ్ చేంజ్ చేసినా, ఏదైనా మ్యాటర్ చేంజ్ చేసినా, ఒక చిన్న పాయింట్ ఇన్సర్ట్ చేసినా సరే అండి అది సేవ్ చేయాలా లేదా అని అడుగుతుంది అనమాట. సో అప్పుడు మనం సేవ్ చేస్తాం అనమాట. Ctrl+S అని క్లిక్ చేసి సేవ్ చేస్తాం. సేవ్ యాజ్ వచ్చి Ctrl+Shift+S. సో ఈ షార్ట్ కట్ కీస్ యూజ్ చేసి మనం సేవ్ యాజ్ అండ్ సేవ్ ని యూజ్ చేస్తాం అనమాట. అర్థమైంది కదండి డిఫరెన్స్ బిట్వీన్ సేవ్ యాజ్ అండ్ సేవ్. నెక్స్ట్ ప్రింట్ అంటే ఏంటంటే
మనం ఏదైతే ప్రెజెంటేషన్ కంప్లీట్ అవుతుందో దాన్ని డైరెక్ట్ గా ప్రింట్ తీసుకునే ఫెసిలిటీ ఉందన్నమాట ఇక్కడ. సో డైరెక్ట్ గా ప్రింట్ అంటే ఎట్లా అంటే ఒక ప్రింటర్ ఏదైనా రెడీగా ఉంటే ఇలా చూపిస్తుందండి. ప్రింటర్ ఏది రెడీగా లేకపోతే ప్రింటర్ ని సెట్ చేసుకోమని చూపిస్తుంది. సో ప్రింటర్ రెడీగా ఉంటే డైరెక్ట్ ప్రింట్ ఇచ్చేస్తే మన స్లైడ్స్ అనేవి A4 సైజ్ షీట్స్ లో వచ్చేస్తాయి అనమాట. నెక్స్ట్ షేర్ అంటే ఇక్కడ చూడండి, ఆన్లైన్ లో షేర్ చేసుకోవచ్చు. అలాగే పబ్లిష్ చేయాలన్నప్పుడు మనం డైరెక్ట్ గా యూట్యూబ్ లేదా న్యూస్ లో పబ్లిష్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఎక్స్పోర్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం సేవ్ చేస్తున్నాం కదా ఒక ఫైల్ లేదా డాక్యుమెంట్, ప్రెజెంటేషన్ ఏదైనా సరే సేవ్ చేసినప్పుడు ఏంటంటే మళ్ళీ మనం ఓపెన్ లోకి వెళ్ళి సేమ్ రీసెంట్ ప్రెజెంటేషన్ ని ఓపెన్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు. బట్ ఎక్స్పోర్ట్ అంటే ఏంటంటే వన్స్ మనం ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత అది ఎడిటింగ్ కి ఛాన్స్ ఉండదు అనమాట. డైరెక్ట్ ఏదైతే ఎక్స్పోర్ట్ అయిపోయిందో మీరు దాన్ని ఎడిట్ చేయలేరు అనమాట. సో సేవ్ చేసినప్పుడు మాత్రం మనం ఆ డాక్యుమెంట్ ఎడిట్ చేసుకోవచ్చు, బట్ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మాత్రం ఎడిట్ చేసుకోవడానికి కుదరదు. అది గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ క్లిక్స్ అంటే ఏంటంటే మనం ప్రెజెంటేషన్స్ ఒక 4-5 ఓపెన్ చేస్తున్నాం అనుకోండి. సో వాటిని క్లోజ్ చేయడానికి అంటే 1 by 1 క్లోజ్ అవ్వడానికి క్లోజ్ అనే ఆప్షన్ యూస్ చేస్తాం. అదే క్యాన్సిల్ క్లిక్ చేసాం అనుకోండి, చూడండి ఇక్కడ క్యాన్సిల్ అనేది ఉంటుంది. చూడండి ఇక్కడ క్యాన్సిల్ ఉంది కదా. సో వన్స్ ఈ క్యాన్సిల్ బటన్ క్లిక్ చేస్తే ఏమైంది అంటే డైరెక్ట్ గా ప్రెజెంటేషన్ మొత్తం క్లిక్ అయిపోయింది అనమాట. చూడండి ఇక్కడ ఏమని అడుగుతుంది, మీ పవర్ పాయింట్ లో సేవ్ చేయాలా వద్దా అని ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ కి మనం సేవ్ చేయాలా లేదా అని అడుగుతుంది. సో అలా మనం క్లోజ్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం క్లోజ్ ఆప్షన్ క్లిక్ చేస్తాం. ఈవెన్ క్లోజ్ ఆప్షన్ క్లిక్ చేసినా సరే మనకు సేవ్ చేయాలా వద్దా అని అడుగుతుందండి. సో అప్పుడు ఏం చేస్తాం అంటే మనకు ఒకవేళ అది ఇంపార్టెంట్ అనుకోండి సేవ్ చేస్తాము, ఒకవేళ అవసరం లేదనుకుంటే డోంట్ సేవ్ క్లిక్ చేస్తాం. సో వెంటనే అది క్లోజ్ అయిపోయి దాని వెనక నెక్స్ట్ ఏదైతే ఓపెన్ అయ్యి ఉందో ఆ ఫైల్ ని చూపిస్తుంది అనమాట. లైక్ ఆ ప్రెజెంటేషన్ లేదా డాక్యుమెంట్ ని చూపిస్తుంది. సో దిస్ ఈస్ ద ఫైల్ మెనూ ఆప్షన్స్. అండ్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కమెంట్ బిలో.